రేపు మేడారం మహాజాతర ప్రారంభం కానుంది. ఇప్పటికే సర్కార్ ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. మంత్రి సీతక్క దగ్గరుండి మహాజాతరను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే లక్షల మంది భక్తులు మేడారానికి తరలి వెళ్తున్నారు. ఇక రేపటి నుంచి 4 రోజుల పాటు జరిగే మహాజాతరకు కుంభమేళా తరహాలో సర్కార్ ఏర్పాట్లు చేసింది. పునర్నిర్మించిన గద్దెలతో పాటు ఆ ప్రాంతమంతా విద్యుత్ కాంతులతో వెలిగిపోతుంది. జాతరకు ముందే భక్తులు భారీగా వస్తుండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మేడారం జాతరలో డ్రోన్ కెమెరాలతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు పోలీసులు. రైటికా మేడారం మహాజాతరకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మేడారం నుంచి మా ప్రతినిధి కృష్ణమోహన్ లైవ్ ద్వారా మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. కృష్ణమోహన్, మేడారంలో రద్దీ ఎలా కొనసాగుతుంది? మేడారంలో అయితే నిన్నటి నుంచి కూడా భక్తుల తాకిడి క్రమంగా పెరుగుతుంది. ఎందుకంటే రేపు సార్లమ్మ, పగడిరాజు, గోవిందరాజులు అమ్మవార్లు వనం నుంచి జనంలోకి వస్తారు, గద్దెలపైన ప్రతిష్ఠిస్తారు. అయితే దానికంటే ముందస్తు మొక్కులు చెల్లించుకునేందుకు కూడా భారీ సంఖ్యలో భక్తులంతా కూడా తరలి వస్తున్నారు. మనం ప్రస్తుతం ఉన్నది కూడా సమ్మక్కకు సంబంధించినటువంటి గద్దె. అదేవిధంగా దీన్ని దాటితే ఎదురుగా కనిపిస్తున్నది సార్లమ్మకు సంబంధించినటువంటి గద్దె. ఆ తర్వాత గతంలో అయితే పగడిరాజు, గోవిందరాజులకు సంబంధించి మనం ఉన్నదానికి లెఫ్ట్ సైడ్లో ఉండేవి. దీంతో చాలామంది భక్తులు దర్శనం చేసుకోవాలంటే ఇబ్బంది ఉండేది. కానీ ఈసారి 4 గద్దెలు ఒకే వరుసలో ఉండే విధంగా కూడా తీర్చిదిద్దారు. సేమ్ టైంలో మనం ప్రాంగణానికి సంబంధించి కూడా చూడొచ్చు. గతంలో 2-3 వేల మంది ఒక్కసారిగా భక్తులు దర్శనం చేసుకుంటూ వెళ్తుంటే ఇదంతా కూడా కిక్కిరిసిపోయినట్టుగా కనిపించేది. క్రౌడ్కు కంట్రోల్ చేయడం కొద్దిగా ఇబ్బంది ఉండేది. ఈసారి మాత్రం అలాంటి ఇబ్బందులు లేకుండా మొత్తం ప్రాంగణం అంతా కూడా విస్తరించారు. తర్వాత పునర్నిర్మాణం చేశారు. ఎట్ ఏ టైం 10,000 మంది ఒకేసారి క్యూ లైన్లలో నుంచి వచ్చి 4 దేవతలను, అంటే ఇటు సమ్మక్కని మొదట దర్శనం చేసుకోవడం, ఆ తర్వాత సార్లమ్మ, ఆ తర్వాత పగడిరాజు, గోవిందరాజు, ఇట్లా 4 దేవులను కూడా దర్శనం చేసుకొని వెళ్ళే విధంగా కూడా తీర్చిదిద్దారు. ప్రధానంగా చూస్తే గద్దెల ప్రాంగణంలో చూసినా ఎటు చూసినా భక్తులతోటి కోలాహలంగా మారింది, భక్త పారవశ్యంగా మారింది. అయితే ఈసారి గతంలో 2 ప్రధానమైనటువంటి ఎంట్రీలు ఉంటే 2 ఎగ్జిట్లు ఉండే, తర్వాత చిన్న ఎగ్జిట్లు కావచ్చు, ఎమర్జెన్సీకి సంబంధించి మరొక 2 ఉండేవి. కానీ ఈసారి మాత్రం ప్రధానమైనటువంటి ఎంట్రీలే 4 ఆర్చిలతోటి ఏర్పాటు చేశారు. సేమ్ టైంలో 4 ఎగ్జిట్లు కూడా ఏర్పాటు చేశారు. సేమ్ టైం మరొక 2 ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి డోర్స్ను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడికి వచ్చే భక్తులకు సంబంధించి కూడా గతంలో వీవీఐపీలకు సంబంధించినటువంటి తాకిడి వచ్చినప్పుడు సామాన్య భక్తుల క్యూ లైన్లన్నీ కూడా నిలిపివేయాల్సి వచ్చేది. తర్వాత వాళ్ళంతా కూడా గంటల కొద్దీ కూడా ఒక క్యూ లైన్లలో భక్తులు వేచి ఉండాల్సి వచ్చేది. కానీ ఈసారి అలాంటి ఇబ్బందులు లేకుండా చేశారు. సామాన్య భక్తులు నిరంతరం, అంటే మేడారం జాతరకు సంబంధించి కూడా చూస్తే 24 గంటలు అమ్మవార్లను దర్శించుకోవడం అనేది వస్తుంటారు. కాబట్టి ఎక్కడ అంతరాయం కలగకుండా భక్తులు దర్శనం చేసుకొని వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేశారు. సేమ్ టైంలో వీవీఐపీలకు సంబంధించి, అంటే రాష్ట్ర గవర్నర్లు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, మంత్రులు, ఈ స్థాయిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కనుక వస్తే వాళ్ళకు సంబంధించి ఒక ఎంట్రీ ఏర్పాటు చేశారు. దాని నుంచి మాత్రమే మంత్రులు కావచ్చు లేదా మిగతా వాళ్ళంతా కూడా దర్శనం చేసుకోవడానికి ఉంటుంది. సేమ్ టైంలో దాని పక్కకు మరొక ఎంట్రీ ఇచ్చారు. అది ప్రోటోకాల్కి సంబంధించి, అంటే ఎమ్మెల్యేలు కావచ్చు లేదా జెడ్పీ చైర్మన్లు, ఇతర ప్రోటోకాల్ ఉన్నటువంటి వాళ్ళకు మరొక ఎంట్రీ ఇచ్చారు. అక్కడి నుంచి అమ్మవార్లను దర్శనం చేసుకొని నేరుగా బయటికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సేమ్ టైంలో 2 వైపుల నుంచి మరొక 2 ఎంట్రీలు కావచ్చు, 2 ఎగ్జిట్లు, ఈ 2 కూడా సామాన్య భక్తులకు దర్శనానికి వెళ్ళే అవకాశం కల్పించారు. దీంతో ఇటు వీవీఐపీలు కావచ్చు లేదా ప్రోటోకాల్ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు దర్శనానికి వచ్చే సమయంలో ఎక్కడ కూడా సామాన్య భక్తులకు బ్రేక్ చేయకుండా దర్శనానికి వెళ్ళేందుకు అవకాశం కల్పించారు. అయితే గద్దెలపైకి మాత్రం ఇవాళ నుంచి కేవలం ప్రోటోకాల్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే గద్దెలపైకి రావడానికి అవకాశం ఉంటుంది. సామాన్య భక్తులకు మాత్రం గద్దెలపైకి రావడానికి ఇవాళ నుంచి అవకాశం ఉండదు. కేవలం గద్దెల పక్క నుంచి కూడా వెళ్తూ తమ మొక్కులు చెల్లించుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. దానికి సంబంధించి కూడా మనం ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి విజువలేషన్ అంతా కూడా అదే కనిపిస్తుంది. ఇప్పుడంతా కూడా మనం సమ్మక్క గద్దెల దగ్గర నుంచి భక్తులు లోపలికి వాళ్ళకు సంబంధించినటువంటి అమ్మవార్లను గద్దెలకు సంబంధించి, అంటే ఇక్కడ కంకవనానికి సంబంధించినది ప్రధానమైనటువంటిది ఉంటుంది. ఇవాళ నుంచి మేడారం మహాజాతరకు ప్రధాన ఘట్టానికి సంబంధించినటువంటి ఇది ప్రాసెస్ అంతా కూడా మొదలవుతుంది. ఇవాళ సాయంత్రం నుంచే
ఇటు చందా వంశస్థులు అంటే సమ్మక్క సంబంధించినటువంటి పూజారులు, అదేవిధంగా సారలమ్మ, పగడిద్దరాజు, గోవిందరాజులకు సంబంధించినటువంటి వాళ్ళ దేవాలయాలకు సంబంధించి కూడా ప్రాసెస్ మొదలవుతుంది. ఇవాళ ఇటు సమ్మక్కకు సంబంధించినటువంటి పూజారులు, అదేవిధంగా సారలమ్మకు సంబంధించినటువంటి పూజారులు కూడా పుట్టమన్ను తీసుకొస్తారు. సేమ్ టైంలో కంకమనాలన్నీ కూడా తీసుకురావడం, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గద్దెలనంతా కూడా ఇవాళ శుభ్రం చేస్తారు. ఇవి పూజలు నిర్వహిస్తారు. రేపు సేమ్ టైంలో మేడారంలో ఉన్నటువంటి సమ్మక్క టెంపుల్ దగ్గరికి కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత సారలమ్మకు చీర, సారకు సంబంధించినటువంటి పసుపు కుంక అవన్నీ కూడా సారలమ్మ గుడికి తీసుకువెళ్ళి సమర్పిస్తారు ఆ సమ్మక్కకు సంబంధించిన పూజారులు. అక్కడి నుంచి సారలమ్మకు సంబంధించినటువంటి పూజారులు, సమ్మక్క పూజారులు అంతా కూడా గద్దెలపైకి వస్తారు. ఇక్కడ 12:30కు రేపు వచ్చి ఇదే ప్రాంతంలో పూజలు అవన్నీ కూడా నిర్వహిస్తారు. అదంతా పూర్తయిన తర్వాత తిరిగి మళ్ళీ సారలమ్మ టెంపుల్కి వెళ్తారు. అక్కడ పూజా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని రేపు సాయంత్రం 5-6 ప్రాంతంలో సారలమ్మను గద్దెలపైకి తీసుకురావడం అనేది స్టార్ట్ అవుతుంది. జంపన్న వాగులోంచే నడుచుకుంటూ సారలమ్మను గద్దెపై తీసుకొస్తారు. అదే సమయంలో పునుగుండ్ల నుంచి పగడిద్దరాజు బయలుదేరుతారు. ఇవాళనే బయలుదేరుతారు. దాదాపు 60 కిలోమీటర్ల వరకు కూడా కొత్తగూడ మండలం ఉన్నటువంటి దగ్గర నుంచి వాళ్ళంతా కాలినడకన స్వామివారిని తీసుకొస్తారు. అదేవిధంగా గోవిందరాజులను కూడా కొండాయి నుంచి తీసుకొస్తారు. ఏటునాగారం మండలం వాళ్ళు కూడా రేపు ఉదయం ప్రారంభమవుతుంది వాళ్ళకి సంబంధించినటువంటి దేవుడిని తీసుకురావడం. వీళ్ళంతా కూడా అటు ఇటు సారలమ్మ, అదేవిధంగా పగడిద్దరాజు, గోవిందరాజులు ముగ్గురు కూడా రేపు గద్దెల సాయంత్రం వరకు చేరుకుంటారు. ఆ తర్వాత సారలమ్మ గద్దెలపైన ప్రతిష్ఠించడం, అదేవిధంగా పగడిద్దరాజు, గోవిందరాజులకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా పగడిద్దరాజు దగ్గరకు వస్తారు. అయితే చిన్న పిల్లలకి చిన్న పిల్లలు కూడా సంబంధించి కూడా ఖచ్చితంగా సారలమ్మ సమ్మక్క దగ్గరికి తీసుకొస్తారు కుటుంబ సభ్యులతోటి. వాళ్ళంతా కూడా ఒక ట్రెడిషన్ కనిపిస్తుంటుంది మనకు. బెల్లం ఏదైతే బంగారంగా పిలుచుకుంటామో ఆ బెల్లాన్ని తీసుకొచ్చి మొక్కులు చెల్లించుకోవడం కావచ్చు, ఇదంతా వాళ్ళు మొక్కుగా భావిస్తుంటారు. తమ ఇంట్లో ఏ చిన్న కోరిక జరిగినా, ఎలాంటి కార్యక్రమం జరిగినా సమ్మక్క దగ్గరకు వచ్చి మొక్కుకోవడం చేయడం చేస్తారు. అలాంటి సెంటిమెంట్గా భావించే సమ్మక్కకు సారలమ్మకు సంబంధించినటువంటి మహాజాతర కావడంతో కుటుంబ సమేతంగా వస్తున్నారు. వచ్చినటువంటి వాళ్ళంతా కూడా అమ్మవార్లను దర్శనం చేసుకోవడానికి కావచ్చు, తర్వాత తమ మొక్కులు చెల్లించుకోవడానికి వస్తున్నారు. వచ్చిన వాళ్ళంతా కూడా బెల్లం ప్రధానంగా బెల్లంగా భావిస్తారు. ఆ బెల్లాన్ని కనుక తీసుకొచ్చి ఈ అమ్మవారికి సమర్పించడం కావచ్చు. చూడొచ్చు, ఎవరు చూసినా ఆ బెల్లాన్ని తీసుకొస్తున్నటువంటి భక్తులు కావచ్చు, అవంతా కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు ప్రధానంగా కోడిని ఎగరేయడం కావచ్చు, అదేవిధంగా అమ్మవారికి సంబంధించినటువంటి మేకపోతు కావచ్చు, వీటన్నింటినీ కూడా సమర్పించడం, తర్వాత ఇవన్నీ కూడా చేస్తారు. అయితే సమ్మక్క సారలమ్మ ఎట్లుంది ఈసారి జాతరకు సంబంధించి? జాతర మంచి బ్రహ్మాండంగా ఉన్నది. అంటే సమ్మక్కకి వచ్చినప్పుడు ఏమేమి మొక్కులు చెల్లిస్తారు? మాకు అనుకునే కోరికలు నెరవేరినాయి సమ్మక్క గారు. ఇక్కడి నుంచి వచ్చారు. ఎట్లా ఉంది ఈసారి దారులు కావచ్చు, మొత్తం అంతా మేడారంకి వస్తున్నారా? రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరపల్లి మండలం కొత్తపల్లి గ్రామం మాది. దారులు మంచిగా ఉంది, ట్రాఫిక్ కూడా క్లియర్ మంచిగా ఉన్నది. ట్రాఫిక్ ఇబ్బంది లేదు, మంచిగానే ఉంది, క్లియర్గా బాగుంది. మేము ఖమ్మం నుంచి వచ్చాము. ట్రాఫిక్ క్లియర్ మంచిగా ఉంది. ఎట్లుంటుంది ఇక్కడికి వచ్చినాక మేడారంకి వస్తే మీకు ఎలా అనిపిస్తుంటుంది? చాలా సంతోషంగా ఉంటుంది, ప్రశాంతంగా. మొక్కులన్నీ ఏ మొక్కైనా మంచిగా ప్రశాంతంగా అమ్మవారు తలుగుతుంది. మేము వచ్చేసి ఇది 2వ వచ్చింది. మేము కోరిక అనేది ఇదివరకు కోరుకున్నాం, అది ఓకే అయింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇది 2వసారి రావటం. అమ్మవారు చాలా పవర్ఫుల్. అమ్మవారు తలస్తే మలుస్తుంది అంతే. మనం అనుకునే కోరిక అన్ని నెరవేరుతాయి. మన భక్తితో ఎంత కొలితే అంత అమ్మవారు. సో వచ్చిన భక్తులు కూడా ఆ కోరికలు నెరవేరాలి. ఆ కోరికలు నెరవేరితే తాము మొక్కులు చెల్లించుకుంటాం. ఈ విధంగా వాళ్ళు ఆ మొక్కులు చెల్లించుకుంటూ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి అన్నీ కూడా చెల్లించుకుంటారు. అయితే ఈ ప్రధానంగా వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా ఈ అమ్మవార్లకు సంబంధించినటువంటి జాతరలో నిమగ్నం అవుతారు. మొత్తంగా 21 శాఖలకు సంబంధించి మొత్తం దాదాపు 42,000 మంది సిబ్బంది వివిధ శాఖలకు సంబంధించినటువంటి పాల్గొంటారు. సేమ్ టైంలో ఇక్కడ చూస్తే మేడారంకు సంబంధించిన వాలంటీర్లు కావచ్చు, వీళ్ళంతా కూడా చాలా కీలకంగా భావిస్తారు. ఎట్లున్నదన్న ఈసారి జాతరకు సంబంధించి మీరంతా ఎంతమంది ఉంటారు? వీరంతా 250-260 మంది వచ్చాము జనాలు. వాలంటీర్స్, బెల్లం వాలంటీర్స్ జనాలను చాలా 300 మంది దాకా ఉన్నాం మొత్తం. మీరంతా ఎక్కడి నుంచి వచ్చారు? ఇంకా చుట్టుపక్కల లోకల్ వాళ్ళు, చుట్టుపక్కల మారు గ్రామాల నుంచి వెళ్ళి చుట్టుపక్కల నుంచి వెళ్ళి వచ్చినాం. ఎట్లుంది మీరు వచ్చి ఇక్కడ సర్వీస్ చేయడం మీ అమ్మవారికి సంబంధించి? బాగానే ఉంది. మాకు కొంచెం అమ్మవారి వరం వల్ల మేము అలా చేసుకుంటాం.
సో బెల్లం అంతా కూడా ఇస్తున్నారు. సేవ చేసుకోవడంలో మాకు అందరికి ప్రతి వారికి పనిచేస్తాను. ఎట్లుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా బెల్లం కావాలని కోరుకుంటారు, అమ్మవారికి అదే ఇస్తారు, అదే కావాలి. మీరు ఇక్కడ వాలంటీర్లు ఉన్నారు కదా, వాళ్ళకి ఎట్లా అందిస్తారు? ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ మేము ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మేము బంగారాన్ని అందజేస్తాం. మేము 200-300 మంది ఉంటాం మొత్తం కలిసి. ఇక్కడ లోకల్లోనే ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలలోనే మేము వాలంటీర్గా పెట్టుకుంటారు మమ్మల్ని. మేము అందరికీ బంగారాన్ని పంచిపెట్టుకుంటూ ఉంటామండి. సో మీరు అంతా ఇప్పుడు హెల్మెట్లు పెట్టుకోవాలి ఇక్కడ ఉంటున్నారు, హెల్మెట్లు ఎందుకు? పైనుండి ఈ బంగారాన్ని ఇసిరేస్తారండి. మాకు మూటలు కానీ బంగారం కానీ మాకు మీద పడుతాయి కదా, ఆ భయం కొద్దిగా పెట్టుకుంటామండి. దెబ్బలు గిట్ట తాకుతాయి అని చెప్పేసి అందరికి బంగారం పంచుతాం కదా, పంచేటప్పుడు ఇట్లా కింది కలిగినప్పుడైనా పైనుంచి ఏమైనా పడతాయి అని చెప్పేసి మేము ఈ హెల్మెట్లు వాడుతున్నామండి, సేఫ్టీ కోసం అని చెప్పేసి. ఎట్లుంది మీరంతా ఎంతమంది వచ్చింది? మేము దాదాపు 200 మంది ఉన్నాం, 250 మంది ఉన్నాం. ఇక్కడ అమ్మవారికి సేవ చేసుకుంటాం. అమ్మవారికి భక్తులకి ప్రతి ఒక్కరికి పసుపు కుంకుమ బంగారం అనేది అమ్మవారికి మెయిన్. అదే వాళ్ళకి భక్తులకి అదే ముఖ్యం కాబట్టి ప్రసాదం ప్రతి ఒక్కరికి అమ్మవారికి ప్రసాదం పంచుతున్నాం. 30 సంవత్సరాల నుంచి ఇదే పని మేము చేస్తున్నాం. మాది ఇక్కడ కాదు, మాది ఆంధ్ర కడప జిల్లా. మేము దాదాపు ప్రతి ఒక్క సంవత్సరం వస్తాం, ఇక్కడే ప్రసాదం అమ్మవారికి అందరికి ఇస్తాం. ప్రతి ఒక్క భక్తుడికి పసుపు కుంకుమ పూలు గాజులు అదే మెయిన్ అమ్మవారి కాబట్టి వచ్చే భక్తుల్లా అదే అడుగుతాం. బరాబర్ భక్తులకి ఇస్తాం కాబట్టి సంతోషంగా పోతున్నారు. ముందు మారి కాదు ఇప్పుడు ఇంకా అభివృద్ధి అయింది కాబట్టి గుడి సమ్మక్క తల్లి, సారలమ్మ తల్లి, జంపన్న, పగిడిరాజు, గోవిందరాజు ఎలుపుడైనాయి, గుడికి ఎలుపులైనాయి. ప్రశాంతంగా భక్తులు వస్తున్నారు, దండం పెట్టుకుంటున్నారు, ప్రశాంతంగా ఫ్రీగా వెళ్ళిపోతున్నారు సార్. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళకందరికీ బెల్లం ఎంత ఇంపార్టెంట్ గా చూస్తారో పసుపు కుంకుమకు సంబంధించి కూడా చూస్తారు. ఎట్లుందమ్మా అమ్మ, ఇక్కడికి వచ్చిన భక్తులు పసుపు కుంకుమ కోరుకుంటా అంటారు కదా, మీరు ఇట్లా ఇస్తున్నారా, ఏం చేస్తున్నారు? పసుపు కుంకుమ భక్తులకు అందరికి పెట్టి మేము కానుకలు తీసుకుంటాం. ఎట్లుంది ఈసారి క్రౌడ్? బాగుంది సార్, బాగుంది, వచ్చిన వాళ్ళు ఏమంటున్నారు? బాగున్నది అంటుంటారు సార్. సో మరి మీరు హెల్మెట్ పెట్టుకోలేదు? హెల్మెట్ అది ఇరిగిపోయింది సార్, ఇక్కడ లోపలిది అది ఇరిగిపోయి కిందికి రాలిపోతుంది. అందుకే ఇది భక్తుల్లాగా కట్టుకుంటే భక్తులం అయిపోతాం సార్. అవును సార్. సో మీరు ఎక్కడి నుంచి వచ్చినమ్మా? మేము పాటిమట్ల నుంచి వచ్చినాం. ఈసారి అమ్మవారు అంటే నమ్మకం ఎట్లా, ఏమేమి చేస్తుంటారు? ఖచ్చితంగా నెరవేరుస్తుందని చాలా నమ్మకం, అందుకని ప్రతిసారి వస్తామని కూడా మాట ఇచ్చినాం దేవునికి. ఇదే ఫస్ట్ సారి, కోరిక నెరవేరితే ప్రతిసారి వస్తామని కొనసాగిస్తాం ఇలాగే అని కోరుకుంటున్నాం. ప్రస్తుతం అయితే వచ్చినటువంటి భక్తులు కావచ్చు, వాళ్ళంతా కూడా అమ్మవారికి బెల్లం సమర్పించడం కావచ్చు, తర్వాత చీర కావచ్చు, పసుపు కుంకుమలు ఇవన్నీ కూడా సమర్పిస్తారు. అవి సమర్పించినప్పుడు మాత్రమే అమ్మవారు తమ అనుగ్రహిస్తుంది అనేది భక్తుల విశ్వాసం. సేమ్ టైంలో చూస్తే ఇక్కడికి వచ్చే భక్తులకు సంబంధించి అందరికీ బెల్లం కావచ్చు, కొబ్బరికాయ కావచ్చు, ఇవన్నీ కూడా అమ్మవారి గద్దెలపైకి విసిరేస్తుంటారు. ఎందుకంటే అవి ముడుపులు తాము అనుకున్నవి అమ్మవారి దగ్గరికి చేరితే అమ్మవారి అనుగ్రహం చాలా ఎక్కువగా ఉంటుంది అనేది భక్తుల విశ్వాసం. అందుకే ఎవరైతే గద్దెల ప్రాంగణం కావచ్చు, గద్దెలకు సంబంధించినటువంటి దగ్గర ఎవరైతే డ్యూటీలు చేస్తారో లేదా ఎవరైతే సర్వీసులు చేస్తారో వాళ్ళంతా కూడా ఇలాంటి హెల్మెట్లు పెట్టుకొని డ్యూటీ చేస్తారు. ఎందుకంటే చాలామందికి ఇంజూర్ అవుతుంటాయి. హెల్మెట్లు లేకపోతే మాత్రం గద్దెల దగ్గరకు వస్తే కొబ్బరికాయలు విసిరేయడం కావచ్చు, లేదా బెల్లం బంగారంగా పిలుచుకునే బెల్లం విసిరేయడం, ఇలాంటివి చేసినప్పుడు కొంతమందికి ఇంజూర్ అయినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. దాంతో ముందు జాగ్రత్తగా వాళ్ళందరికీ కూడా హెల్మెట్లు ఇస్తారు. గద్దెల చుట్టూ కూడా వాలంటీర్లను ఏర్పాటు చేశారు. వచ్చిన వాళ్ళకు అమ్మవారి ప్రసాదంగా బెల్లాన్ని కూడా ఉచితంగా వాళ్ళకు అందిస్తున్నారు. ఈ బెల్లం తీసుకువెళ్ళి ఇంట్లో కుటుంబ సభ్యులకు పంచడం కావచ్చు, బంధువులకు ఇవ్వడం కావచ్చు, ఇవంతా కూడా చేస్తారు. మొత్తంగా సమ్మక్క సారలమ్మ మహాజాతర మాత్రంతో మేడారం మొత్తం భక్త జన సందోహంగా మారింది. రేపు ఎప్పుడు సారలమ్మ గద్దెలపైకి వేంచేయబోతుంది, ఎప్పుడు మొక్కులు చెల్లించుకోవడం అనే దానికోసం అయితే కోట్లాది మంది భక్తులు ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు. ఆ మహాజాతరకు ముందే ఈసారి భక్తుల తాకిడి కూడా చాలా ఎక్కువగా ఉంది. దీంతో అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, సిబ్బంది కావచ్చు, వాళ్ళంతా ఏర్పాట్లతో నిమగ్నమయ్యారు. ఈసారి గతానికి భిన్నంగా ఈసారి మేడారం అంతా కూడా పునరుద్ధరించబడడంతో అయితే వచ్చే భక్తులకు మరింత పెరిగే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగా అయితే ఏర్పాట్లన్నీ కూడా చేసుకున్నారని చెప్పొచ్చు.